హాయ్, వెల్కమ్ టు ఎకోబైట్స్. ఇంకొక మిత్ గురించి అండ్ ఇంకో ఫ్యాక్ట్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. చాలా మంది అడుగుతున్నారు అనమాట, మీరు ఎంతసేపు ఫ్రెష్ పంపిస్తూ ఉంటారు, మీరు కూడా ఐస్ వేస్తారు కదా, అండ్ అవి హైదరాబాద్ కానీ వేరే లైక్ బెంగళూరు కానీ విజయవాడ కానీ ఇట్లా ఎక్కడికైతే డెలివరీ లొకేషన్స్ ఉన్నాయో పంపించేటప్పటికి అవి ఎలా ఫ్రెష్ అవుతాయి అని చెప్పేసి అడుగుతున్నారు. అది మిత్తా ఫ్యాక్టా అనేది నేను ఇప్పుడు చెప్తాను. అది 100% మిత్. ఎందుకంటే మేము ఎప్పుడైతే ఫ్రెష్ క్యాచ్ లో పట్టిన ఫిషెస్ ఏదైతే ఉంటాయో దాన్ని క్లీన్ చేస్తాం. క్లీన్ చేయడం అంటే దాని స్టమక్ లోపల ఉన్న పార్ట్స్ లైక్ ఇంటెస్టైన్, స్విమ్ బ్లాడర్ అండ్ దాని హెడ్, ఇవన్నీ క్లీన్ చేయడం వల్ల అది కట్ చేసిన తర్వాత అంతే ఫ్రెష్ గా ఉన్నట్టు అర్థం అనమాట. సో అదే నేను ఫిష్ గా నేను హైదరాబాద్ పంపించి 2-3 days అలా స్టోర్ లో ఉంచి సపోజ్ నేను కస్టమర్ కమ్మాను అనుకోండి, అప్పుడు కట్ చేస్తారు కదా, అప్పటికి మేము ఇమ్మీడియట్ గా ఫ్రెష్ క్యాచ్ లో తీసుకున్న ఫిష్ ని కట్ చేసిన దానికి క్వాలిటీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఐసింగ్ లో ఉండడం వల్ల దాని మీట్ సాఫ్ట్ అయిపోతుంది అండ్ డీగ్రేడ్ అయిపోతుంది. బట్ మనం మీట్ చేసేటప్పుడు ఆ ఫిష్ క్వాలిటీ ఎంత లైవ్ క్వాలిటీ ఉంటుందో ఇమీడియట్ గా మనం మీట్ చేస్తాం కాబట్టి అంతే క్వాలిటీ అది మెయింటైన్ అవుద్ది. కట్ చేసిన తర్వాత అది ఐసింగ్ చేసిన డీప్ ఫ్రీజర్ లో పెట్టినా కూడా దాని క్వాలిటీ ఏం పాడవదు అనమాట. సో నేను కస్టమర్ కి ఇచ్చేది ఎప్పుడు ప్రాసెస్డ్ కాబట్టి ఫ్రెష్ క్వాలిటీ ఫిష్ మేము ఎప్పుడైతే మనం ఇలా ఫిషర్మెన్ దగ్గర తీసుకుంటామో అవి కట్ చేసిన తర్వాత ఇమీడియట్ గా దాని స్టమక్ అవన్నీ క్లీన్ చేసేస్తాం కాబట్టి దాని క్వాలిటీ కట్ చేసిన పీసెస్ క్వాలిటీ యాజ్ ఇట్ ఈస్ గా అలాగే ఉంటుంది. సో దీని ప్రకారం చూసుకుంటే చాలా మంది నన్ను అడుగుతున్న క్వెరీ ఈస్ కంప్లీట్లీ మిత్, అపోహ. క్వాలిటీ ఏమి డిగ్రేడ్ అవ్వదు. అలా కాకుండా నేను కట్ చేయకుండా ఫిష్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఐసింగ్ లో ఉంచాను అనుకోండి, దెన్ దాని క్వాలిటీ డిగ్రేడ్ అయిపోతూ ఉంటుంది, ఆ మీట్ అంతా సాఫ్ట్ అయిపోతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను అండ్ మీకు క్లారిటీ ఇచ్చాను నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.